టీ20 ప్రపంచ కప్ ముగిసిన వెంటనే మన టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. జూలై 6 నుంచి 14 వరకు కొనసాగనున్న ఈ పర్యటనలో మన టీమిండియా ఆతిథ్య జింబాబ్వేతో 5 టీ20ల సిరీస్ను ఆడనుంది. అయితే ఈ పర్యటనకు టీ20 ప్రపంచ కప్ ఆడే సీనియర్ ఆటగాళ్లంతా దూరం కానున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ కు ఈ పర్యటన నుంచి విశ్రాంతి కల్పించనున్నారు. దీంతో ఈ సిరీస్ లో కుర్రాళ్లకు అవకాశం దక్కనుంది. ముఖ్యంగా ఐపీఎల్లో సత్తా చాటిన ఆటగాళ్లతో కూడిన యువ జట్టును జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఐపీఎల్ 2024 సీజన్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, అర్షిత్ రాణా, విజయ్ కుమార్ వైశాఖ్, యశ్ దయాలకు టీమిండియా నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి రావాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. వీళ్లతో పాటు కాస్త సీనియర్ ఆటగాళ్లు అయిన శుభ్మాన్ గిల్, సంజు శాంసన్, యజ్వేంద్ర చాహల్, రింకు సింగ్, ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్లకు కూడా జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. అయితే కొత్త కోచ్ పర్యవేక్షణలో టీమిండియా ఈ పర్యటనకు వెళ్లనుంది. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం టీ20 ప్రపంచ కప్ 2024తో ముగియనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను చేపట్టిన బీసీసీఐ టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతుంది. జింబాబ్వే పర్యటనకు వెళ్లే 15 మంది సభ్యులతో కూడిన భారత్ జట్టును వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉందని ఒక బీసీసీఐ అధికారి తెలిపారు. ఈ పర్యటనకు సీనియర్ ఆటగాళ్లంతా దూరంగా ఉండనున్న నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఏషియన్ గేమ్స్ లో టీమిండియా బి జట్టుకు అతని సారథ్యం వహించాడు. ఒకవేళ శుభ్మాన్ గిల్, సంజు శాంసన్ జట్టులో ఉంటే మాత్రం ఈ ఇద్దరిలో ఒకరు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టవచ్చు. ఇక ఈ పర్యటనలో ఒకసారి షెడ్యూల్ చూసుకున్నట్లయితే తొలి టీ20 జూలై 6న, రెండో టీ20 జూలై 7న, మూడో టీ20 జూలై 10న, నాలుగో టీ20 జూలై 13న, ఐదో టీ20 జూలై 14న జరగనుంది. జింబాబ్వే పర్యటనకు భారత్ జట్టు అంచనా ఒకసారి చూసుకున్నట్లయితే రుతురాజ్ గైక్వాడ్, రింకు సింగ్, సంజు శాంసన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, యశ్ దయాల్, ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్, మయాంక్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయి, రియాన్ పరాగ్, రజత్ పటిదార్, ప్రభు సిమ్రాన్ సింగ్.